సిఐటియు నెల్లూరు జిల్లా కార్యాలయంలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 30న నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా జిల్లాలోని కార్మికుల సమస్యలపై సర్వే చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరుగుతుందని వారు తెలిపారు. కార్మికుడికి వేతనం పెరగడం లేదు కానీ నిత్యావసరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో కనీస వేతన సవరణ జరిగింది. ఇది 2026, ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ 20 సంవత్సరాల కాలంలో కనీస వేతన సవరణ జరగకుండా, బేసిక్ పెంచకుండా కేవలం 6 నెలలకు ఒకసారి వీడియో పాయింట్లనే పెంచుతూ నామమాత్రపు వేతనాలతో ఈరోజు కార్మిక వర్గం పరిశ్రమల్లో కానీ షాపుల్లో కానీ పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, పరిశ్రమాధిపతులకి మేము 99 పైసలకే భూములు ఇచ్చేస్తాం అని చెప్తా ఉన్నారు. పరిశ్రమాధిపతులకి మీరు అతి చౌకగా భూములు అప్పచెప్తా ఆ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకి వేతనాలకు సవరణ చేయకుండా నేడు పెరిగినటువంటి ధరలకి అనుగుణంగా కనీస వేతనం 26,000 ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని సవరించాలి. మేము ఈ జిల్లాలో 4-5 రంగాల్ని క్షుణ్ణంగా పరిశీలించాం, కార్మికులతో మాట్లాడడం, అధ్యయనం చేశాం. ఆక్వా పరిశ్రమలో ఈ జిల్లాలో 25 ఆక్వా పరిశ్రమలు ఉన్నాయి. సుమారు 25,000 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా కనీస వేతనం అనేది అమలుకు నోచుకోలేదు. పీస్ రేట్ పేరు మీద నామమాత్రపు పీస్ రేట్ ఇస్తూ శ్రమ దోపిడికి ఈరోజు ఆక్వా రంగంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరందరికి కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రవాణా రంగంలో కానీ, దీంతో పాటు ఈ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లు, షాపుల్లో షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నిలబడి పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. కూర్చునేదానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. బాత్రూమ్కు పోయినా సరే తలుపు తట్టి ఇంకా ఎంతసేపు ఉంటున్నారు మీరు అని చెప్పి ఈరోజు షాప్లో యాజమాన్యం వాళ్ళని బయటికి పిలిచేటువంటి పరిస్థితి. కాబట్టి వారికి కనీస వేతనం 26,000కు పైగా ఉండేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సవరణ చేయాలని చెప్పి ఈ డిమాండ్లు వీటన్నిటితో పాటు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా వీరు కట్టు బానిసలుగా ఉండారని చెప్పి హైకోర్టే స్వయాన తెలియజేసింది. వీళ్ళకి సంబంధించినటువంటి పర్మినెంట్ చేసేటువంటి అవకాశాలు పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పెడచెవున పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ మినిమం టైం స్కేలు జీతం ఇవ్వాలని చెప్పి, దీంతో పాటు పర్మినెంట్ చేయాలని చెప్పి ఈ డిమాండ్లన్నిటితో మే జూలై 30వ తారీఖున విఆర్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ కార్మిక వర్గ ప్రదర్శన, అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు స్కీమ్ వర్కర్లకు ఇచ్చేటువంటి కనీస వేతనం చాలడం లేదు, వారికి 10,000 రూపాయలు 11,000 రూపాయలు చాలడం లేదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరం పూర్తి చేసుకుంది. కనీసం వాళ్ళ వేతనాలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి అంగన్వాడీ, ఆశా, విఆర్ఏ, మధ్యాహ్న భోజనము, విఓఏ వీళ్ళందరికీ కనీస వేతనం 26,000 ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ డిమాండ్లన్నిటి మీద జూలై 30, 31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద కార్మిక వర్గం మహాధర్నా కూర్చుంటా ఉంది. చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ కోరుకుంటూ ఉంది. టీవీవి ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. సోదరులారా, నెల్లూరు జిల్లాలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండే కార్మిక వర్గం దగ్గరికి వెళ్ళి సర్వే చేసి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటన్నిటి పరిష్కారం కోసం అదే రకంగా ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల కనీస వేతనం ఉండాలనే పేరుతోటి రేపు 30వ తారీఖున నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. 30వ తారీఖు ఉదయం 10 గంటలకి నెల్లూరు వీఆర్సీ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమయ్యి కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం ఉంటుంది. దీనిలో నెల్లూరు జిల్లాలో ఉండే కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా కార్యకర్తలు అన్ని పరిశ్రమల్లో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర, తర్వాత ఆ షాపుల దగ్గర, అన్ని దగ్గరికి వెళ్ళి సర్వే చేసే సందర్భంలో అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. 7,000 దగ్గర నుంచి 10,000, 12,000, 11,000 అంతకంటే ఎవరికి ఎక్కువ లేవు. అదేం కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం
షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉండే వేతన సవరణ చేసేసరికి మాకు ఆ సవరణ ప్రకారం సవరణ లేదు కాబట్టి పాత రేట్లో మేము ఇస్తున్నాం అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంది. ఓ పక్క ప్రభుత్వం మన యొక్క ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని చెప్పేసి కోడైకి వస్తూ ఉంటే, ధరలు పెరిగిపోతాయని చెప్పి కోడైకి వస్తా ప్రభుత్వ సర్వే సంస్థలే చెప్తా ఉంటే, ఇక్కడ మాత్రం కార్మికుడికి ఇచ్చే వేతనం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. వెంటనే వేతన సవరణ చేసి 26,000 రూపాయలు ప్రతి కార్మికుడికి అందేటట్టుగా, ఆ పైన ఉండే స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇతర హైలీ స్కిల్డ్ ఉండే వాళ్ళకి ఆ పైన జీతాలు ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇటీవలే సెయిల్ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన సందర్భంగా అనేక విషయాలు బయటపడ్డాయి. బాగా ఆపరేటింగ్ సిస్టంలో మిషనరీ మీద పనిచేసే కార్మికులకు కూడా 12,000, 13,000 ఇచ్చిన సందర్భం అక్కడ సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్లో కలెక్టర్ గారి సమక్షంలోనే, ఎమ్మెల్యే గారి సమక్షంలోనే, జిల్లా అధికారుల సమక్షంలోనే తెలిపారు, మేము ఇదిగో 14,000 ఇస్తున్నామని. ఒక మిషన్ ఆపరేటర్కి హైలీ స్కిల్డ్ కింద భావిస్తే ఎక్కడో ఉండాల్సిన జీతాన్ని మీరు ఇంత తక్కువ ఇస్తున్నారని అంటే దానికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. అట్నే ఆక్వాలో మా వాళ్ళు సర్వే చేసిన వివరాలు మన వాళ్ళు తెలియజేస్తారు. అట్నే షాపుల్లో పనిచేసిన కార్మికులు అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా 7,000కి 8,000కి మించి జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నిటి మీద మేము ఈ ప్రభుత్వాన్ని నిలైసేదానికోసంగా 30వ తేదీ చేస్తా ఉన్నాం. అదే రకంగా 31వ తేదీ అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, విఓఏ స్కీముల్లో పనిచేసే కార్మికులు కూడా 31వ తారీఖున నిరసన తెలియజేసి దానికి వాళ్ళు పిలిపించున్నారు. ఈ 2 కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా CITU కమిటీ కోరతా ఉంది మిత్రుల. గోగుల శ్రీనివాసులు, CITU నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.